హాయ్ వర్స్, వెల్కమ్ టు ఎన్ఫార్మి శ్రీనివాస్ ఋషి. వేద సంఖ్యాశాస్త్రం తప్పకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక భాగంగా మారిపోతుంది. నిజానికి ఈ యొక్క న్యూమరాలజీ అనేది ఒకప్పుడు ధనికులు మాత్రమే ఫాలో అయ్యేవారు. ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఆ రోజుల్లో చూసినట్లయితే రాజులు కూడా ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతూ యుద్ధాలకు కానీ శుభముహూర్తాలకు కానీ వారు సన్నద్ధమయ్యేవారు. సో మన భారతదేశం యొక్క సంపదలో భాగమైనటువంటి ఈ యొక్క శాస్త్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను గత 4 నెలలుగా మీ ముందుకు వస్తున్నాను. అంటే నాకు గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం పైన ఒక అవగాహన ప్లస్ దాన్ని నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఎందుకో నాకు ఇంకా ఇది మన వాళ్ళకి రీచ్ కాలేదనే ఉద్దేశంతో నేనే ముందుకొచ్చాను. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ కనబడుతున్నారు. దానికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కావచ్చు, లేకుంటే వాళ్ళ కంపాటబిలిటీ నెంబర్‌లో తేడాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. అంటే మన డేట్‌లో ఉన్నటువంటి గ్రహాలేంటి తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఆ యొక్క నంబర్‌లిచ్చి పంపిస్తాడు. ఆ నంబర్‌లు మనం తెచ్చుకునేటువంటివి కాదిక్కడ. భగవంతుడే మనకు ఆ యొక్క నంబర్స్ ఇచ్చి పంపిస్తాడు కాబట్టి, ఆ నంబర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది తప్పకుండా మన మీద ఉంటుంది. సో, అందుకనే నేను ఒక 10 డేస్ ఎగో కూడా ఒక వీడియో చేశాను. అది మిరాయ్ మెరుపులు అని చేశాను. మిరాయ్ మెరుపులు. 'తేజ సజ్జా' మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క సినిమా మెరుపులు మెరుస్తోంది. అంటే 'తేజ సజ్జా' యొక్క దశ ఎలా ఉంది అంటే, దశ 1లో ఉన్నాడు 'తేజ సజ్జా' ఈరోజు ఈ సంవత్సరంలో. నెక్స్ట్ సంవత్సరం దశ 4లోకెళ్తున్నాడు. ఆ యొక్క వీడియో చూడండి మీరు. 'తేజ సజ్జా' పైన నేను చేశాను. ఇది 10 డేస్ ఎగో సినిమా ఎలా ఉంటుంది, మిరాయ్ మెరుపులు 'తేజ సజ్జా' అని ఒకటి చేశాను. అది నిజమైంది. 'హరిహర వీరమల్లు' పైన కూడా చేశాను నేను. దాని యొక్క ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు డేట్ మార్చడం ఒకటి, అదంతా కూడా అంటే పవన్ కళ్యాణ్‌లో నంబర్‌లు రాంగ్ ఉండడం, అదంతా కూడా జరిగింది. పవర్ స్టార్ అని తీయడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకుండా సాధారణ పవన్ కళ్యాణ్‌గా తను టైటిల్‌లో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు 'ఓజీ' కూడా 25థ్ రిలీజ్ చేస్తున్నారంటున్నారు. మరి వాళ్ళ యొక్క కాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఇది 7/7లో రిలీజ్ అవుతుంది. అంటే టోటల్ అంటే టోటల్ చేసినా 7 వస్తుంది. ప్లస్ 25 అంటే 7 వస్తుంది కాబట్టి. మరి చూడాలి. అంటే పవన్ కళ్యాణ్‌లో 7 ఉంది. సినిమా సినిమా అయితే హైప్ అయితే చానా బావుంది. కానీ ఏదో కొంచెం డేట్ మార్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అక్కడ 24థ్ గాని, 23rd గాని ఈ విధంగా డేట్ పెట్టుకుంటే సినిమాకి మంచి మంచి రికార్డుల కలెక్షన్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. సో, ఈరోజు నేను మీకు తీసుకొస్తున్నటువంటి వీడియో ఏందంటే, చాలామంది బిజినెస్ చేస్తారు. కానీ అందరూ దాంట్లో సక్సెస్ కారు. ఆ బిజినెస్ చేసిన వాళ్ళు ఎందుకు సక్సెస్ కావట్లేదు? అంటే దాంట్లో ఉన్నటువంటి వైబ్ ఏంటి ఇంతకీ? ఓకే. ఈరోజు రీసెంట్‌గా చూసాం మనం. పేపర్‌లో చూస్తే ఎల్ఐసికి 15% యొక్క లాస్‌లో ఉన్నట్టుగా, అంటే ఎల్ఐసికి నష్టాలు అన్నట్టుగా ఒక టైటిల్ వచ్చింది ఒక పేపర్‌లో. దానికి ఎందుకు కారణం అది? ఎల్ఐసి, ఎల్ఐసి అనేది నంబర్ 7లో ఉంది. ఎల్ఐసి అనేది నంబర్ 7లో ఉంది. కాబట్టి దీనికి రకరకాల అడ్డంకులు వస్తున్నాయి. అంటే మీరు అనొచ్చు, సార్ మరి స్టార్టింగ్‌లో బాగా ఉంది. నేను చెప్పేది కూడా అదే. ఒక ఒక నంబరు అంటే ఫరెవర్ పర్మనెన్స్ ఇస్తుంది. ఇంకో నంబరు ఒక కొంతవరకు వచ్చేసి పడేస్తుంది. ఇంకో నంబరు పైకి లేపి కింద పడేస్తుంది. అంటే 7 అనేది ఏందంటే పైకి లేపి కింద పడేసినటువంటి నంబర్ ఉంటుందన్నట్టు. చాలామంది అనుకుంటారు అంటే 7 వాళ్ళు బాగా హైట్‌లో ఉన్నారు. 777 బావుంది అది అని అనుకుంటున్నారు. కానీ దాని యొక్క పరిణామాలు, దాని నంబర్ ఎలా ఉంటుందనేది మీకు తెలియదు. కాబట్టే ఎల్ఐసికి ఈరోజు నష్టం జరిగినటువంటి పేపర్‌లో ఈరోజు యొక్క ఇది అప్డేట్స్ అంటే నంబర్ 7లో ఉంది. మరి అమూల్ అనేది మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం అమూల్ మిల్క్, అమూల్ పౌడర్ అదంతా ఉంది. మరి అమూల్ అనేది కంపెనీ ఏ నంబర్‌లో ఉందో తెలుసా మీకది? 14లో ఉంది. అంటే ఇప్పుడు కూడా ఇంకా ఇంకా అది అమూల్ అనేది ఆ యొక్క బిజినెస్ కొనసాగుతుంది. దానికి కారణం ఏంది? ఆ కంపెనీ నేమ్ 14లో ఉంది. అంటే నంబర్ 5లో ఉంది. కాబట్టి ముందుకెళ్తున్నారు. అంటే ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి అమూల్ ఇప్పుడు గూడా ఇంకా గూడా దానికి డిమాండ్ ఉంది అంటే అది గూడా కారణం. అండ్ మనం ఏషియన్ పెయింట్స్ చూద్దామండి. ఏషియన్ పెయింట్స్‌లో
ఏముంది ఏషియన్ పెయింట్స్‌లో? చూడండి. ఇక్కడ 2 వచ్చింది. ఏషియన్ పెయింట్స్. దీనికి కూడా ఒకానొక దశలో ప్రాబ్లమ్స్ వచ్చాయి యాక్చువల్‌గా. 11 11లో వచ్చింది యాక్చువల్‌గా. ఇది మ్యాజిక్ నంబర్. అయినప్పటికీ నంబర్ 2లో వచ్చింది. దీనికి కూడా ఒకానొక దశలో చానా ప్రాబ్లమ్స్ వచ్చి దీన్ని మళ్ళీ ఆహ్, రీడిజైన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నట్టు. సో, ఇక్కడ అమూల్ అనేది కంపెనీ 5లో వచ్చింది. మనందరికి గుర్తుంది తెలుసా? వాషింగ్ పౌడర్ నిర్మా అని జెప్పేసి మనం చిన్నగున్నప్పుడు నిర్మా అంటే ప్రతి మధ్య తరగతి కుటుంబంలో, ప్రతి పేద కుటుంబంలో ఆ పౌడర్ తోటే బట్టలు ఉతికేవాళ్ళు. మరి ఆ నిర్మా ఎటుపోయింది ఇప్పుడు తెలుసా మీకు? దానికి కారణం ఏంది? నిర్మా అనే దాంట్లో నంబర్ 4 ఉంది. మీరు నమ్మండి. నమ్మండి. మీలో గూడా ఏదైనా రాంగ్ వైబ్స్ ఉంటే మార్చుకోండి. తర్వాత చూడండి మీరు. ఫస్ట్ మీరు దాన్ని అర్థం చేసుకోకుండానే ఇదంతా గూడా ట్రాష్ అంటే మనం ఏం చేయలేం. సో, నిర్మా అనే కంపెనీయే లేదిప్పుడు మనకి. ఆ తర్వాత మనం ఇంకో టాటా. మరి టాటా ఎందుకని హిట్ అయింది మళ్ళీ? టాటా ఎందుకు హిట్ అయింది? టాటాలో నంబర్ 1 ఉంది. అంటే 10 అంటే జీరోని మనం కాలిక్యులేట్ చేయం గాబట్టి, టాటాలో 10 ఉంది గాబట్టి, టాటా కంపెనీ సూపర్ హిట్‌గా ముందుకెళ్తుంది. తర్వాత ఇన్ఫోసిస్ అనేదొచ్చింది మనకి. ఇన్ఫోసిస్ 1980స్‌లో నారాయణమూర్తి గారు, తర్వాత సుధామూర్తి గారు స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. అదెందుకని హిట్ అయింది? అది వచ్చేసి 28లో ఉంది. అంటే నంబర్ 1లో ఉంది అది గూడా. అది గూడా నంబర్ 1లో ఉంది గాబట్టి, ఇప్పటికి కూడా అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఆ కంపెనీ కొనసాగుతూనే ఉంది. మరి విప్రో ఎందుకు హిట్ అయింది? విప్రో సోప్స్, విప్రో ప్రతి ప్రొడక్ట్స్‌లో గూడా ఇప్పుడు విప్రో వచ్చింది. అంటే విప్రో సాఫ్ట్‌వేర్ అనే గాకుండా ప్రతీది గూడా అంటే విప్రోలో 24 ఉంది. అంటే 6 ఉంది దాంట్లో. కాబట్టి ఆ కంపెనీ గూడా అద్భుతంగా నడుస్తుంది. మరి చాలా మందికి తెలవాల్సింది అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం గానీ, ఎవరైనా గానీ డీమార్ట్‌కి వెళ్ళని వాళ్ళు ఉండరు హైదరాబాద్‌లో. ఏదో ఒక రోజు ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి ప్రతి ఒక్కరు గూడా హైదరాబాద్‌లో డీమార్ట్‌కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎందుకని డీమార్ట్‌కి వెళ్తున్నారు వాళ్ళందరూ? డీమార్ట్‌లో నంబర్ 15 ఉంది. అంటే దట్ ఈస్ 6లో ఉంది. డీమార్ట్ అనేది హిట్ కావడానికి కారణం వాళ్ళు వాళ్ళు అమ్మే వస్తువులు కాదక్కడ. అలాంటి వస్తువులు ప్రతి ఒక్కరు అమ్ముతారు. నేను అమ్ముతాను, నువ్వు అమ్ముతావు, ఇంకొకడు అమ్ముతాడు. కానీ ఆ యొక్క బిజినెస్ ఫర్మ్‌కి ఉన్నటువంటి పేరులో వైబ్ ఉంది. ఈ 'వైబ్ ఉంది బేబీ' అనే సాంగ్ ఇప్పుడు పెట్టారు. యాక్చువల్లీ ఆ వైబ్ అనేది కూడా మనం వాడుకుంటూ వస్తున్నాం దీంట్లో. అంటే నంబర్ వైబ్ ఉండాలని చెప్పేసి న్యూమరాలజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. సరే బావుంది. వైబ్ ఉంది ఇక్కడ. డీమార్ట్‌లో 15 ఉంది. అంటే 6 ఉంది. మరి కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ చూద్దాం. మన స్టేట్ టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నటువంటి ఇన్‌స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి? సీబీఐటీ. సీబీఐటీలో నంబర్ 10 ఉంది. సీబీఐటీ చైతన్య భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 1 వస్తుంది. ఎంజీఐటీలో 12 వస్తుంది. అంటే నంబర్ 3 అంటే ఎడ్యుకేషన్ మనం చెప్పుకున్నాం. ఇండియా అనేది నంబర్ 3లో ఉంది. కాబట్టి భారతదేశం నుంచి అద్భుతమైనటువంటి విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తూ వారి స్కిల్స్‌ని చూపిస్తూ ఎదుగుతున్నారు. ఆ తర్వాత బీవీఆర్ఐటీ. బీవీఆర్ఐటీలో ఏముంది? 15 ఉంది. సో, 15 అనేది ఉంది. సో, ఇదేంటి 15. సో, 6 ఉంది మళ్ళీ. బీవీఆర్8లో 6 ఉంది కాబట్టి, అది అప్రతిహతంగా ముందుకెళ్తుంది. సో, ఇలా తీసుకుంటే మన కేఎంఐటీలో 11 అంటే మ్యాజిక్ నంబర్ 111 ఉంది. కేఎంఐటీ మ్యాజిక్ నంబర్. ఇది 2లోకొస్తుంది. అంటే జనరల్‌గా కేఎంఐటీ అనగానే చాలా మంది ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. అంటే ఈ నంబర్‌కి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో పనిచేసే వాళ్ళందరూ గూడా ఒక ఎమోషన్ అటాచ్‌మెంట్‌తో వర్క్ చేస్తారు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడే విడిది చేసి, అక్కడే ఉండి అప్పుడున్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ని లొంగదీసుకున్నటువంటి ప్రదేశం అది. కాబట్టి ఇది ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో ఉంది కేఎంఐటీ అనేది. సో, ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తోనే ముందుకు నడుస్తుందది. తర్వాత మనం ఒక పేరు తీసుకుందాం ఇక్కడ. 'అలీ' అనే ఒక చిన్న కమెడియన్. ఒక బాలనటుడుగా నటిస్తూ ఒకానొక టైంలో సినిమా హీరోలు గూడా అయ్యాడు. హీరోగా వచ్చి సినిమా హిట్ అయిన సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే ఒక 'అలీ' ఒక హీరో క్యారెక్టర్ కానే కాడసలు. కానీ 'అలీ' హీరో అయ్యి సినిమా హిట్ అయినాయి. ఎందుకు? 'అలీలో' నంబర్ 5 ఉంది. ఓకే. ఆ విధంగా. తర్వాత ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఉంది.
ఎంవిఎస్ఆర్ కాలేజ్. ఎంవిఎస్ఆర్‌లో నంబర్ 5 ఉంది. ఎంఎల్ఆర్ఐటీ ఉంది. ఎంఎల్ఆర్ఐటీలో నంబర్ 5 ఉంది. ఏషియన్‌లో 11 నంబర్ 2 ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అటాచ్‌మెంట్ టు మోస్ట్ ఆఫ్ ఇండియన్స్. నేను చెప్పేదేందంటే, సరే ప్రతి నంబర్ మంచిగుండొచ్చు. కానీ నేననేదేందంటే, మనం తెలుసుకొని ఆ నంబర్స్‌ని మనం ఉపయోగించకుండా ఉంటే, మనకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతున్నప్పుడు మనం పాటిస్తే తప్పేముంది? దానివల్ల చెడు జరగట్లేదు గదా! చెడు ప్రతి దాంట్లో మంచి చెడులుంటాయి. అదేవిధంగా ప్లానెట్స్‌లో గూడా కొన్ని ప్లానెట్స్ మంచి చేస్తాయి. కొన్ని ప్లానెట్స్ చెడు చేస్తాయి. కానీ ప్రతి నంబర్ గూడా ఒక్కొక్క ప్లానెట్‌కి రిప్రజెంటివిటీ చేస్తుంది గాబట్టి, ఆ నంబర్‌లను మనం ప్లానెట్‌గానే భావించాలి. దాన్నే వేదిక్ న్యూమరాలజీ అని చెప్తున్నానిక్కడ. చూడండి. జెర్సీ జెర్సీలో ఏముందిక్కడ? జెర్సీలో 17 వచ్చింది. రిన్ సోప్‌లో 8 వచ్చింది. ఆ! తర్వాత అదానీలో 12 వచ్చింది. ఐబీఎం తప్పకుండా డేంజర్‌లో పడే అవకాశం ఉంటది. ఎందుకంటే 7 వచ్చింది. అంటే గుర్తుపెట్టుకోండి ఏందంటే, ఏ కంపెనీ అయితే 7లో ఉంటుందో, ఎవరి నేమ్ వైబ్ అయితే 7లో గాని, 4లో గాని ఉంటుందో, 4లో వైబ్ ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా డివోర్స్‌కి వెళ్ళే అవకాశాలు 100% ఉంటాయి. సో, ఆ యొక్క వైబ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా మార్చుకోవాలనేది మన యొక్క న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశ్యం. సర్వే జనా సుఖినో భవంతు అనే ఉద్దేశ్యంతోటి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ విధంగా మీ యొక్క కంపాటబిలిటీ నంబర్స్ కానివ్వండి, బిజినెస్ ఫర్మ్స్ గానివ్వండి, మీకు మీ యొక్క దశలు గానివ్వండి, ఏ దశలో మనం స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతాం. హార్డ్ వర్క్ కంటే గూడా మన దశలు చూసుకొని ఆ టైంలో మనం హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను చెప్తున్నాను. అదేవిధంగా మీకు గూడా అర్థమై ఉంటుంది. తర్వాత మారుతి అనేది మనకొక కారు. ఒక డ్రీమ్ కార్. ఒకప్పుడు మారుతి కార్ అంటే ఫేమస్. అంటే ఫిల్మ్స్‌లలో గూడా ప్రతి సినిమాలో గూడా హీరో, హీరోయిన్స్ రెడ్ మారుతి కార్‌లో వచ్చేది ఆ రోజుల్లో. అది దేంట్లో ఉంది? 23 అంటే స్టిల్ ఆ మారుతి కంపెనీ నడుస్తుంది. 23 అంటే 5లో ఉంది. అదేవిధంగా మహీంద్రా అనే కార్ ఇప్పుడు ఇంకా ఫేమస్ అయింది. మహీంద్రా అనేది ఒకప్పుడు ఓన్లీ ట్రాక్టర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అది కూడా ఒక లగ్జరీ కార్ల యొక్క కంపెనీలోకి లగ్జరీ కార్లు తయారు చేసే యొక్క వెర్షన్‌లోకొచ్చింది. అంటే మహీంద్రాలో కూడా 23 ఉంది. అంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా డెఫినిట్‌గా మనకి లింక్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్‌గా మీకు చూపిస్తున్నాను నేను. 'తేజ సజ్జా' హిట్ అయ్యాడు ఈరోజు. 'తేజ సజ్జా' 10 సంవత్సరాలు సినిమాలు తీస్తాడు నేను చెప్తున్నాను. 10 ఇయర్స్ అదే 'మెగాస్టార్' అంత పెద్దవాడు అవుతాడా లేదా పక్కన పెట్టండి. కానీ 'తేజ సజ్జాకి' కాన్‌స్టాంట్‌గా ఒక 10 ఇయర్స్ సినిమాలు తీసేంత నంబర్స్ ఉన్నాయి అతనికి. నెక్స్ట్ ఇయర్ సరే సినిమాలు రిలీజ్ చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్‌లో ఎన్ని సినిమాలు తీసినా హిట్ అవుతాయి. వేరే విషయం. వితిన్ ఇంకా 4 మంత్స్ టైమ్‌లో ఏమన్నా తీస్తే. సో, ఇక్కడ 'తేజ సజ్జా' 23 ఆగస్ట్ 1995 చూడండి ఎలా అంటే ఆ యొక్క భగవంతుడు కొంతమందిని భూమిపైకి ఆ నంబర్స్‌తో పంపిస్తున్నాడంటే, ఆ నంబర్స్‌కున్న పవర్‌ని ఉపయోగించి ఆ పనులు చేయమని చెప్పేసి. అంటే నేను చెప్పేదేంటంటే, మన నంబర్ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి నంబర్ ప్రకారం మనం ఆ పనులు చేస్తే, ఆ పనుల్లో మనం టాప్ స్టేజ్‌కి వెళ్ళే అవకాశాలుంటాయి. మనం తిరుపతి టికెట్ తీసుకొని మనం వెళ్ళేసి కొల్హాపూర్ ఎళ్తామంటే కాదు గదా! అంటే లక్ష్మీదేవి దగ్గరికెళ్ళాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి దగ్గరికెళ్ళాలి. శ్రీవారి దగ్గరికెళ్ళాలనుకున్నప్పుడు శ్రీవారి దగ్గరికెళ్ళాలి. కానీ నేను కొల్హాపూర్ టికెట్ తీసుకొని తిరుపతి ఎళ్తానంటే కాదు. అంటే నీ నంబర్ చెప్పేది ఒక ప్రొఫెషన్ ఉంటుంది. నువ్వు చేసేది ఒక ప్రొఫెషన్ ఉంటుంది కాబట్టి చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ ఇప్పటికి గూడా సఫర్ అవుతున్నారు. సో, కాబట్టి ఇప్పుడైనా ఎవరైనా అంటే ఇంకా నమ్మలేము అనుకునే వాళ్ళు ఈ వీడియోతో తప్పకుండా నమ్ముతారని భావిస్తూ డెఫినిట్‌గా మీరెవరైనా కన్సల్ట్ చేయాలనుకుంటే నా నంబర్ 9573628649 అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అట్ సేమ్ టైమ్ లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ షేర్స్ తప్పకుండా నాకు పవర్‌నిస్తాయి. థాంక్ యూ సో మచ్.